నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. గుట్కా తెలుసు కదా? ఎందుకు తెలియదు మా ఆ, పలుకులలో కేసరి ఊరంతా పలుకులు. ఉంటే యాడ్. అవును. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది అతి భయంకరంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాస్త ఇబ్బందికరమే అది. అమ్మో అసలు దాని గురించి తినేవాళ్ళు పక్కన మాట్లాడుకుంటేనే ఆ కూర్చున్నా, స్మెల్ వచ్చేస్తా ఉంటది. ఇప్పుడు తినేవాళ్ళు పక్కన కూర్చున్నా మనకు చాలా ఇబ్బందికరం. అఫ్ కోర్స్ ఒక్కొక్క దేశంలో కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ లేకపోతే కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, పాటించి తీరాల్సిందే. మనోళ్ళు ఏంటో ఒక రకంగా చెప్పాలంటే అది అన్ఫార్చునేట్లీ అని అనాల్సిందే. మన రాజకీయ నాయకులు వ్యవస్థలు ఎన్ని చెప్పినా మనం మారలేము కొన్ని సందర్భాల్లో. మనం కూడా అంతే, ఇలా ఇలా చాక్లెట్ తింటాం, రేపటి అక్కడే పడేస్తాం రోడ్డు పైనే. బట్ కొన్ని కొన్ని కంట్రీస్లో అట్లా పడేస్తే నీకు జైల్లో పెడతారు. బట్ అమెరికా లాంటి దేశాల్లో కూడా గుట్కా వాసన వస్తుందంట. మనోళ్ళే. మనోళ్ళే మరి మరి ఇంకేమంటారు. అక్కడ వాళ్ళు ఏం కాదు, మనోళ్ళే. ఇక్కడ విషయం చూడు, ఇందాక నువ్వు అన్నావు చాక్లెట్ కవర్ తీసి పడేస్తే అని. కనీసం మనకు బాధ్యత లేకపోయినా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పాపం పొద్దున్నే అదే ఊడుస్తారులే. కానీ నిజంగా వాళ్ళు బాధ్యతగా ఉండడం బట్టే మనం నువ్వు ఇక్కడ రోడ్డు మీద గుట్కా ఉమ్మేస్తే నడుస్తున్నాం. ఎలా ఊడుస్తారమ్మా దాన్ని? అవును. ఎవడు ఊడిస్తే పొద్దు ఎవడొచ్చి కడగాలి దాన్ని? అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా ఇదెందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అమెరికాలో ఒక కేసు. ఒక ఆయన 6 ఏళ్ళుగా ఒక బిల్డింగ్లో ఉంటున్నాడు. ఇక్కడ ఏంటి అమెరికాలో అంటే మొత్తం వుడ్ అండ్ కన్స్ట్రక్షన్. ఉమ్. నువ్వు పైనింట్లో టపటప టపటపా టపటపా అంటే మా కిందకు కూడా సౌండ్స్ వస్తాయి. పద్ధతిగా లేస్తారు, పద్ధతిగా నడుస్తారు, పద్ధతిగా కూర్చుంటారు, అవును. ఇష్టానుసారం చేయరు. అండ్ సౌండ్స్ కూడా పద్ధతిగా పెట్టుకుంటారు. గుబాయ్ 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 అంటే మన ఇంట్లో సామాన్లు కదులుతూ ఉంటాయి. అది అక్కడ వుడ్ అండ్ కన్స్ట్రక్షన్. మరి దాన్ని ఏం చేస్తావు? ఇలాంటి టైంలో ఒక ఆయనకి పైన నుంచి రోజు సౌండ్స్. బా ఏంటిది ఈ నస, రా బయటికి రా అంటే వాడు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు వీడికి. వీడి లాంగ్వేజ్ వాడికి తెలియట్లా. తను ఇండియన్ గుజరాతీ అంట. ఉమ్. లాంగ్వేజ్ ప్రాబ్లం. వీళ్ళు ఎంత చెప్పినా ఆయనకి వినపడదు. కానీ అర్థమవుతుంది నేనేదో న్యూసెన్స్ చేస్తేనే వీళ్ళందరూ నా మీద అరుస్తున్నారని. అప్పుడైనా పద్ధతిగా ఉండొచ్చు. అట్లీస్ట్ సౌండ్స్ అంటారు కదా, అమెరికా వెళ్ళినప్పుడు ఆ సౌండ్స్ ఎగ్జాక్ట్లీ అని కూడా అర్థం కాదా? ఎగ్జాక్ట్లీ అవి అర్థమవుతాయి, కానీ ఏదో కానట్టు ఉంటారు. సరే అవన్నీ భరించారులే, అంతవరకు ఓకే. నెక్స్ట్ కింద వాళ్ళ ఆవిడ పాపం ఆ మెట్ల దగ్గర ఊడవడానికి ఇబ్బంది పడుతుంది. అక్కడేమో ఒక టైప్ ఆఫ్ స్మెల్, రెడ్ రెడ్ మరకలు. ఏంటా అని చూస్తే వీళ్ళు గుట్కలు ఉమ్మేసి అటు. అది ఆ వుడ్ గుట్కా కూడా ఎక్కడికి వాళ్ళకి అర్థం వెళ్తుంది? కాదేమో కదా. వుడ్ ఎక్కడికి వెళ్తుందమ్మా అది? ఎలా కడుగుతావు? కడిగితే ఏమైంది? పోనీ అది ఇది మన కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అంటే అని అనుకోవచ్చులే. కాంక్రీట్ అని ఎలా ఉమ్ముతావు నువ్వు అసలు? ఉమ్మడానికి కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్. థియేటర్లలో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి ఫ్యామిలీస్ ఎందుకు రారో తెలుసా? మాస్ ఉండే సినిమాలకి వీటికే సగం. మెట్ల దగ్గర, బాత్రూమ్ల దగ్గర మొత్తం ఇవే ఉంటాయి, రెడ్ 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 రెడ్గా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసులకు పోతాం, అదొక రకంగా ఉంటాయి, రెడ్ 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 రెడ్గా. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోరో తెలియదు. కొన్ని హాస్పిటల్స్లో కూడా చూశాను నేను పాతవి. శిథిలావస్థలో ఒక చిన్న పాత బిల్డింగ్ ఉంది అంటే ఖచ్చితంగా గుట్కా మరకలు ఉండాలి దాని మీద, లేకపోతే నిజమే. మినిమం అది. అలా గొడవ ఉమ్మేస్తారే. ఆర్టీసీ బస్ నుంచి ఉమ్ముతున్నారమ్మా, నీకు తెలీదు. బాబోయ్. కింద నువ్వు పోతుంటావు, పైనుంచి ఇట్లా తలకాయ బయటకు వస్తుంది, ఏడబడతాడు ఉమ్మేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళొద్ది? వాళ్ళ మొహం మీద పడితే ఎలా ఉంటుంది అసలు అది? అలా ఎందుకు పడము అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలా ఉమ్మేస్తే టప్పని వాళ్ళ మొహం మీద ఎందుకు పడదు అని. ఏది బబుల్గా ఊదితే టప్పని మొహానికి అతుక్కున్నట్టుగా. ఉమ్. అసలు సరే అలవాటు నేనేమన్ను. ఎందుకంటే కొంతమందికి టీ అలవాటు అయ్యిద్ది, తాగకపోతే ఉండలేరు. కొంతమంది మంద అలవాటు తాగకపోతే ఉండలేరు. సిగరెట్ అలవాటు తాగకుండా ఉండలేరు. గుట్కా అలవాటు నమలకుండా ఉండలేరు. ఓకే, ఉమ్. అంతవరకు ఓకే. కానీ నీకున్న 2 వ్యసనాల వల్ల, ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగావనుకో, ఆ పొగ ఊరంతా పాకుతుంది, అవును. ఆ స్మెల్. నీ ముక్కులోకి వెళ్ళట్లా, దేశమంతా తిరుగుతుంది. ఇక నీ గుట్కా గురించి అంతే సంగతి, నేను నా నోటితో చెప్పలేను. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారమ్మా. అది ఉమ్ము ఒక కలర్ దాని మీద నడికేయడానికి. అండ్ మార్నింగ్ వాక్కి పాపం కుక్కల్ని పట్టుకెళ్తారు, వాటికి తెలియక ఏం నాకుతాయి. సరే మన కుక్కలు వదిలే, స్ట్రీట్ డాగ్స్ పరిస్థితి ఏంటి? ఏ జంతువైనా వెళ్ళి ఎందుకు నాకాలి నీ దరిద్రాన్ని? నీకు అలా నువ్వు ఎందుకు అనిపించింది? మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉంది కదా. అవును. చాలామంది అసలు ఎవరు చెప్పట్లా, ఇక్కడ ఉమ్మి వేయరాదు అని. ఎంత మొత్తుకు చచ్చినా సరే అక్కడే అవన్నీ ఉంటాయి మరకలన్నీ కూడా. పైగా అదొక కలరు ఖచ్చితంగా, ఏవేవో మిక్స్ చేస్తే తప్ప ఎరుపు రా. అయ్యో నీకు తెలియదు, నోరు ఎంత బాగా పండితే అంత ఆనందం వాళ్ళకి.
తెలుసా నీకు ఈ బా విషయం? నేను ఈ టాపిక్ నాకు లేదు. అంటే యాక్చువల్‌గా తాంబూలం వేరులే. తాంబూలం నోరు ఎంత బాగా పండితే మొగుడు మీద అంత ప్రేమ. తాంబూలం మంచిది. అవి అది విన్నాంలే. కూడా రోజు తినకూడదు తెలుసా మీకు? ఇక్కడ కూడా వీళ్ళకి నోరు ఎంత బాగా ఆ పండితే తాంబూలంలో సున్నం లాంటిది ఏదో కలుపుతారు కదా. ఆరోగ్యానికి మంచిది కదా. అదే రోజు తినకూడదు. ఎప్పుడైనా ఊరికే సరదాగా. అండ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా నమిలాడో నాకు తెలియదు ఇంకా కానీ అదే అనబోతున్నాను నేను. అది అసలు నాకు తెలిసి నిజంగానే గుట్కా అంటారా అది? గుట్కే అంటే ఇంకోటి అంటే ఆ రెసిపీ పాన్ మసాలా కంబైన్డ్ విత్ టొబాకో, అది గుట్కా. పాన్ మసాలా లీగల్, అవును. గుట్కా బ్యాండ్. మనం కూడా కిల్లి తింటాం. మంచి కిల్లి అది. మనకేం నోరు లేదు, లేదు దాంట్లో తింటాం. కూడా ఉంటాయి. నీకు అవేవో అడ్డమైన కలపమంటే కలుపుతాడు. నువ్వు స్వీట్ పాన్ ఒకటి వరకే లాగిపోతున్నావు. మరి అంతే తింటాం. ఇంకేం తింటాం? లేదు అడిగితే ఇస్తాడు. ఈసారి అడుగు వద్దు. ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బాలు. స్వీట్ పాన్ బాగుంటది స్వీట్ గా. బాగానే ఉంటుందిలే కానీ ఎందుకు వచ్చిన గొడవ, ఇవన్నీ నమ్మలేకపోతే ఏమొచ్చింది. అది సో ఊసేది కాదు స్వీట్ పాన్. ఆకులో వేస్తారు. స్వీట్ స్వీట్ గా అండ్ ఉంటుంది. నవలేసి ట్రైన్స్, మింగేయడమే. ట్రైన్స్ జనరల్ బాబోయ్. దాంట్లో వాష్రూమ్స్ అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పెట్టుకొని వస్తారు. మొత్తం రెడ్గా ఉంటాయి మొహాలన్నీ కూడా. ముఖ్యంగా ఇక్కడ ఎవడు నుంచి మాట్లాడు? నార్త్ వెళ్ళే ట్రైన్స్ ఎక్కామనుకో రిజర్వేషన్ లేకుండా నార్త్ అని అనలేంలే కానీ ఇక్కడ కూడా నమ్ములుతున్నారులే. అటువైపు ఆ ట్రైన్స్ చెప్తున్నా. ఇప్పుడు మన వైపు వచ్చే ట్రైన్స్ చూడండి ఉండవు అని నేను అనను. మరి ఇంత ఉండదు. అబ్బే బట్ ఒక ప్రాంతానికి అంటే కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అటు మనం వెళ్ళామనుకోండి కంపల్సరీ అదే ఉంటది. అండ్ బస్ స్టాప్లలో అక్కడ ఇక్కడ ఎక్కడ స్లీపర్ కూడా వెళ్ళలేము. తెలుసా మీకు? భరించలేము. మనం ఏసీ థర్డ్ ఏసీ మరి ఎట్లుంటుందో తెలియదు. సెకండ్ ఏసీ అయితే ఏసీ నరకం అమ్మా. ఎందుకు చెప్పనా, ఆ ఒకడు నమిలితే ఆ చెండాలం మొత్తం కంపార్ట్మెంట్ అంతా వస్తుంది. ఆ ఏసీలో స్మెల్ ఉన్నప్పుడు అలా చేయడానికి ఒప్పుకోరేమో కదా. ఒప్పుకోరేమో కానీ తెలియదు. ఇగో ఈ డిస్పోజల్ గ్లాసులు తెచ్చుకుంటారు. అలవాటు ఎందుకు సరేలే మానుకుంటాడు. బా. ఇలా ఉన్నారు మనుషులు చేసేవాళ్ళు. సో వాట్ ఎవర్, ఆ గుట్కాలు నమిలే వీళ్ళు ఎవరైనా సరే కనీసం అంటే వీళ్ళని మానమని చెప్పట్లా, అట్లీస్ట్ బతిమిలాడుకోవాలి. దయతలిచి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా ఉంటే థియేటర్స్లో వీళ్ళ కోసం ఒక సపరేట్ అది పెడతారు తెలుసా, తొట్టి. తెలియదు నాకు. సపరేట్గా ఒక తొట్టి పెడతారు. ఇది ఎందుకా అనుకుంటా చాలాసార్లు. ఒకరిద్దరు ఉమ్మితే తప్ప తెలియలే ఓహో ఇందుకా అని. అందుకే అంటే అది లేకపోతే అదేంటిది గోడల పైన మెట్ల పైన ఊసేస్తున్నారు అని చెప్పి అది పెడుతున్నారు. అండ్ ప్రభుత్వం కూడా మున్సిపాలిటీ వాళ్ళు తడి చెత్త పొడి చెత్తతో పాటు అక్కడక్కడ ఈ ఉమ్మేవి కూడా పెట్టుంటే రోడ్లు బాగుంటాయి, కాలనీలు బాగుంటాయి. అంతమించి ఏం చెప్పలేను. అంటే నమిలేవాడిని ఏం అనలేకపోతున్నాం, వాడు నములుతానే ఉన్నాడు. నవలకూడదు కదా యాక్చువల్లీ. నమలొద్దు, దానివల్ల ఈ మొహాలు ఇంత వాస్తాయి, క్యాన్సర్ వస్తుంది బోర్డు మీద చెప్పట్లా. రాస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మరాదు అని. నాకు చదువు రాదు, నేను చదవలేదు. ఏమంటావు ఇప్పుడు? అది కూడా కదా. అనలేవు కదా. సో గోడల పైన రాస్తారు కొన్ని కొన్ని పనులు చేయరాదు. నాకు చదువు రాదు, నేను చదవలేదు. అదేంటో అనుకున్నా, ఏదో సినిమా పేరు అనుకున్నాను, నాకు తెలియదు. ఏం మాట్లాడలేవుగా మరి. ఇప్పుడు ఏంటి యుఎస్ సంగతి ఏంటి? వాళ్ళు ఏం చేశారు పాపం? అక్కడ అదేంటిది తిడుతున్నారు, ఇండియన్స్ వస్తేనే గుట్కాలు వస్తాయి అని చెప్పేసి. అక్కడ ట్యాగ్ లైన్ హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ అవుతుంది. పెట్టలేడు హ్యాష్ ట్యాగ్. అయ్యో వాడు మాట్లాడే ఆ పదం చెప్తా విను. సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ జీరో సివిక్ సెన్స్ అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు. తీసారుగా పరువు. మరి ఇంకేముంది, అలా ఉంది పరిస్థితి. ఓకే సరే నీ చెడ్డాల అక్కడికి వెళ్ళిన తర్వాత గుట్కలు ఎలా దొరుకుతాయి? ఇక్కడ నుంచి అవును పట్టుకెళ్ళలేమ్మా, కదా మరి. ఫ్లైట్ లో అందులో వేయాలి. మనం ఎంట్రన్స్ లో చూస్తాం కదా, ఈ చెండాలం అంతా దాంట్లో ఏమంటారు వాళ్ళు, కదా మరి ఎలా వెళ్తుంది అక్కడికి? రెసిపీస్ తయారు చేసుకుంటారు. స్మోక్ దొరుకుద్దిగా, పాన్ మసాలా దొరుకుతుందిగా. యుఎస్ దొరుకుతుందా? మేబీ తమలపాకులు అయ్యే దొరకవు, అక్కడ వద్దా? అదే దొరకవు. బీటిల్ లీవ్స్ దొరకవు. బట్ మరి వీడికి ఎలా దొరికిందో నాకు తెలియదు కదా. ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళి అన్నది క్వశ్చన్. ఉంటాయేమో అక్కడ కూడా చెప్పలేం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.